హలో అండి. ఈరోజు నేను, అమ్మ ఇద్దరం కలిసి నెయ్యి ప్రిపేర్ చేసాం. ఫస్ట్ మన మీగడలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సర్ గ్రైండర్లో వేయండి. తర్వాత దీన్ని మిక్సీ పట్టండి. చూడండి, మనకి వెన్న రెడీ అయింది. సో ఈ వెన్నని వాటర్ లేకుండా క్లీన్ చేయండి. సో ఇప్పుడు ఈ వెన్నని కరిగిస్తే నెయ్యి అవుతుంది. ఇది హీట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత చిన్నప్పటి నుండి మమ్మీ ఎప్పుడు దీంట్లో కరివేపాకు వేస్తారు. దీనివల్ల రుచే కాదు, సువాసన కూడా ఎంత బాగుంటుందో నేను మాటల్లో చెప్పలేను. సో ఈ నెయ్యి కరిగిస్తున్నప్పుడు మనకి ఈ వైట్ ఫోమ్ ఏదైతే ఉంది కదా, అది క్లియర్ అయ్యే వరకు మనం దీన్ని హీట్ చేస్తూనే ఉండాలి. ఆల్మోస్ట్ మనకి గీ రెడీ అయిపోయింది. మనం వడపోసే ఈ నెట్ ఉంది కదా, ఇది మాత్రం ఖచ్చితంగా డ్రై ఉండేలాగా చూసుకోండి. అంతే, వేడి వేడి నెయ్యి రెడీ. ఇది మనం ఇప్పుడు ఒక మంచి వెల్లుల్లి కారం, ఉప్పు, కాస్త నెయ్యి వేసి దంచుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేను. మీరు తప్పకుండా ట్రై చేయండి.